హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్పీ గ్లోబల్ సొల్యూషన్స్. సో మనం ప్రీవియస్గా టైమ్ అండ్ సిస్టమ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేస్తున్నాం. సో ఈరోజు దాంట్లో ఒక ప్రాబ్లం తీసుకొని మనం మాట్లాడుకుందాం. సో ప్రాబ్లమ్ ఈజ్ ఏ సిస్టమ్ కెన్ బి ఫిల్డ్ బై ఎ ట్యాప్ ఇన్ 4 hours while it can be emptied by another tap in 9 hours. If both the taps are open at a time, then after how much time will the cistern will get filled అని చెప్పేసి అంటుండు. సో ప్రీవియస్గా మనం క్వశ్చన్స్ డిస్కషన్ చేసినాం. అంటే పైప్స్ అండ్ సిస్టమ్స్కి సంబంధించి క్వశ్చన్స్లో మనం ఏం చేసినాము అంటే 2 ట్యాప్స్ ఓపెన్ చేసినాం, లేదు అంటే 3 ట్యాప్స్ ఓపెన్ చేసినాం. అక్కడ ఎంటీ చేసేటటువంటి ట్యాప్ లేదండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ట్యాప్ ఫిల్ చేస్తుంది ట్యాంక్ని, ఇంకొక ట్యాప్ ఎంటీ చేస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో క్వశ్చన్స్ని ఎట్లా చేయాలి అని చెప్పేసి చూసుకుందాం. సో సమ్ ట్యాప్ ఉందండి, అంటే ఫస్ట్ ట్యాప్ ఏదైతే ఉందో అది ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. ఎంత టైంలో ఫిల్ చేస్తుంది సార్ అంటే 4 hours ఫిల్ చేస్తుంది. ఓకేనా. అండ్ దెన్ సెకండ్ ట్యాప్ ఉంది, ఆ సెకండ్ ట్యాప్ ఏం చేస్తుంది సార్ అంటే మనకు 9 hours ట్యాంక్ని ఎంటీ చేస్తుంది. ఓకేనా. ఫస్ట్ ట్యాప్ 4 hours ట్యాంక్ని ఫిల్ చేస్తుంది, సెకండ్ ట్యాప్ 9 hours ట్యాంక్ని ఎంటీ చేస్తుంది. సో మళ్ళీ చెప్తున్నా, ఇది సింపుల్గానే చేయొచ్చు మనము. ఎట్లా సార్ అంటే 4కి 9కి ఎల్సిఎం తీసుకుంటున్నాం, 4 into 9 చేసుకుంటే, లేదంటే 9 యొక్క మల్టిపుల్స్ రాసుకున్నా కూడా మనకు ఎల్సిఎం సింపుల్గా రావడం జరుగుతుంది. సో 9 4 36, 4 9 36. సో 36 ఎల్సిఎం అవుతుంది. సో అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఈ పైప్ వచ్చేసి ఫిల్ చేస్తుందండి. సో ఈ పైప్ వచ్చేసి ఫిల్ చేస్తుంది అండ్ ఇది ఎంటీ చేస్తుంది. సో 4 hours పర్ అవర్ ఎన్ని లీటర్ని ఫిల్ చేస్తుంది సార్ అంటే 9 లీటర్స్ని ఫిల్ చేస్తుంది. ఇది వచ్చేసి పర్ అవర్ ఎన్ని లీటర్స్ని ఎంటీ చేస్తుంది సార్ అంటే 4 లీటర్స్ని ఎంటీ చేస్తుంది. అంటే 9 లీటర్స్ ట్యాంక్లోకి వెళ్ళిపోతున్నాయండి గంటకి. అంటే మనం ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 hour తర్వాత మనం చెక్ చేసుకుంటున్నాం. 1 hour తర్వాత ట్యాంక్లో 9 లీటర్స్ వాటర్ ఉంటున్నాయి. బట్ అట్ ది సేమ్ టైం ఒకటేసారి ఓపెన్ చేయమన్నాడు 2 ట్యాప్స్ కాబట్టి ఆ 1 hour 4 లీటర్స్ వాటర్ని మనం ఎంటీ చేస్తుంది ఇంకొక ట్యాప్ కాబట్టి. మొత్తం పర్ అవర్ ట్యాంక్లో ఉండేటటువంటి వాటర్ కెపాసిటీ ఎంత అంటే 5 లీటర్స్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. పర్ అవర్ మొత్తం 5 లీటర్స్ ఉంటున్నాయి. సో 36 లీటర్స్ మనం ఎంత టైంలో ఫిల్ చేస్తామని చెప్పేసి అడుగుతున్నాడు కాబట్టి 36/5 లీటర్స్. ఓకేనా. 36 అవర్స్ సార్ అంటే టోటల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ. సో 5 1s 5 7s. ఓకేనా. 5 7s 35, రిమైనింగ్ 1 ఉంటుంది కాబట్టి పాయింట్ పెట్టేసుకుంటే 7.2 hours మనం ఆ ట్యాంక్ని ఫిల్ చేయొచ్చు. 7.2 hours మనం ఆ ట్యాంక్ని ఫిల్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. సో ఒక పైప్ ఫిల్ చేస్తుంది అంటున్నాడు, ఇంకొక పైప్ ఎంటీ చేస్తుంది అంటున్నాడు. సో ఫుల్ చేసేదాన్ని ఎంటీ చేసేదాన్ని చూసుకుంటే మనము ఇక్కడ మొత్తం 9 లీటర్స్ వస్తున్నాయి, 4 లీటర్స్ ఎంటీ చేస్తుంది. సో కొన్ని సిచ్యువేషన్స్లో క్వశ్చన్ ఇట్లా కూడా ఫ్రేమ్ చేస్తారు, ట్యాంక్ అసలు ఫుల్ అవుతుందా ఎంటీ అవుతుందా అని చెప్పేసి కూడా అడుగుతాడు. మనకి ఇక్కడ ఈ సింగిల్ పార్ట్స్ని మనం కనుక్కోవడం అందుకోసమేనండి. అంటే ఇక్కడే తెలిసిపోతుంది అసలు ట్యాంక్ ఫుల్ అవుతుందా ఎంటీ అవుతుందా అంటే. ఇక్కడ చూసుకుంటే మనకు 1 hourకి 5 లీటర్స్ ఉంటుంది కాబట్టి 100% ట్యాంక్ ఫుల్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.